మెజార్టీ ఎంపీ సీట్లలో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ స్వయంగా ప్రచారానికి దిగారు. ఇప్పటికే పలు పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహించగా తాజాగా ఇవాళ జహీరాబాద్లో కాంగ్రెస్ జనజాతర సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారని తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రాంత్, మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాలకు పైగా కూడా గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నిన్న సాయంత్రం 3 గంటల లోపే నామినేషన్లు కూడా దాఖలకు చివరి తేదీ అయింది. ఇప్పటికే నామినేషన్లు కూడా స్వీకరణ గడువు ముగిసిన నేపథ్యంలో కూడా ఈ రోజు పరిశీలన మాత్రం ఉండబోతా ఉంది. ప్రధానంగా ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడతా ఉంది. 14 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తూ రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కూడా ముందుకు జరుగుతా ఉంది. ఇప్పటికే ప్రతి ఒక్కరి నామినేషన్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. అదేవిధంగా భారీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కూడా 2 నుంచి 3 భారీ బహిరంగ సభలకు కూడా అటెండ్ అవుతా ఉన్నారు. వచ్చే నెల 13వ తారీఖు కూడా ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కూడా ఈ లోపే సుమారు 50 నుంచి 55 భారీ బహిరంగ సభలకు కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అంతా కూడా అన్ని తానే కూడా నడుచుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అదేవిధంగా మంత్రులతో కూడా ఒక కమిటీ వేశారు. ఇప్పటికే ఆ ఇన్ఛార్జీలను కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. ఖచ్చితంగా బీజేపీ సీట్లను తగ్గిస్తే కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 స్థానాలు గెలుచుకోవచ్చు అనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తన నామినేషన్ల కార్యక్రమంలో కూడా స్వయంగా పాల్గొంటూ మహబూబ్ నగర్ తన సొంత పార్లమెంట్ స్థానం నుంచి కూడా ర్యాలీ స్టార్ట్ చేశాడు. ఆ విధంగానే ప్రతి ఒక్కరి నామినేషన్ కార్యక్రమం కూడా హాజరవుతూ వస్తున్నారు. ఈ రోజు కూడా సాయంత్రం జహీరాబాద్ లో సురేష్ శెట్కర్ గెలుపు కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా జహీరాబాద్ కాంగ్రెస్ ఖాతాలో వేయడమే లక్ష్యంగా కూడా ముందు జరుగుతా ఉన్నారు. ఇటు 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా మొన్నటి వరకు 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన సాయంత్రమే నిన్న చివరి తేదీ కాబట్టి మొన్న సాయంత్రమే 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా తొందరలోనే ఈ భారీ బహిరంగ సభలు కూడా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు. ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి తప్ప మిగతా అన్ని పార్లమెంట్ స్థానాల్లో కూడా స్వయంగా రేవంత్ రెడ్డి వెళ్లి ర్యాలీలు బహిరంగ సభలకు కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రేవంత్ మార్క్ అనేది మాత్రం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధించడంతో పాటు గతంలో కేవలం 4 స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో కూడా దాన్ని ఖచ్చితంగా 14 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఏఐసిసి అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే నెల మొదటి వారంలో కూడా ఏఐసిసి అగ్రనేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా ప్రచారానికి రాబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక తెలంగాణ కాదు, ఇప్పటికే కేరళలో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ప్రచారం ముగించుకుని వచ్చాడు. మరోసారి కూడా ఆ 2 రాష్ట్రాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. స్వయంగా రాహుల్ గాంధీ పోటీ చేసే నియోజకవర్గంలో కూడా ప్రచారం చేసి వచ్చాడు. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ప్రచారం చేసే నియోజకవర్గం నుంచి కూడా ప్రచారం చేసి వచ్చిన సందర్భం కనిపిస్తా ఉంది. ఏఐసిసి అగ్రనేతలు మాత్రం అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా వచ్చే నెల మొదటి వారంలో కూడా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ప్లేసులు కూడా ఇప్పటికే మిర్యాలగూడ అదేవిధంగా చౌటుప్పల్లో కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి 2 సభలు భారీ బహిరంగ సభలు కూడా ఒకే రోజు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 14 నుంచి 15 స్థానాలు గెలవడమే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి ముందుకు కదులుతా ఉన్నాడు. దానికి సంబంధించి ప్రతిరోజు కూడా 2 నుంచి 3 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ రోజు కూడా సాయంత్రం జహీరాబాద్ లో కూడా ర్యాలీకి మాత్రం హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.